శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 21వ తేదీ శనివారం తిథి నాడు ఊహించని విధంగా ఒక శుభవార్తను అయితే మీరు పొందుకోబోతున్నారు. ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఏ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో, పరిస్థితులు ఏ మాత్రము కూడా కఠినంగా ఉండకుండా అనుకూలంగా మారబోతున్నాయి అంటున్నారు పండితులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీకు తీవ్ర కోపం కలుగుతుంది. కానీ మీ కోపాన్ని తగ్గించేందుకు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మంచి మూడ్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి యొక్క ప్రయత్నం ఫలప్రదం అవుతుంది. కానీ వివాదాలకు మాత్రం దిగవద్దును. వారి యొక్క మాట పరిగణలోకి తీసుకోండి. ఈ రోజున ఆవేశాన్ని, కోపాన్ని సాధ్యమైనంత వరకు కూడా భావోద్వేగాలు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఎవరి గొడవలో కూడా తలదూర్చవద్దు. ఎవరి కష్టంలో కూడా మీరు వేలు పెట్టవద్దు. అలాగే ఎవరికి సాయం చేయాలి అనే ఆలోచన ఈ రోజున రానివ్వద్దు. ఇటువంటి పరిస్థితులు వస్తే గనక పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలు ఈ రోజున పొందుకోబోతున్నారు. ఊహించని విధంగా కలిగే లాభం మీ మానసిక తృప్తిని కలగజేస్తుంది. ఖచ్చితంగా ధనం అనేది మీ ఇంట వచ్చి చేరబోతుంది. ఇలా ధనం వస్తుందని మీరు కలలో కూడా అస్సలు అనుకుని ఉండరు. మీరు చాలా వరకు కూడా డబ్బును పొదుపు చేస్తారు. ఆ యొక్క పొదుపు చేసిన ధనాన్ని అవసరమైనప్పుడు కూడా ఉపయోగించుకోకుండా మీ తరాల కోసం, మీ సంతానం కోసం మదుపు చేస్తూ ఉంటారు. అయితే మీరు మదుపు చేసిన ధనం అది చిట్ ఫండ్స్ లో కానీ, లేకపోతే గనక చీట్లలో పెట్టడము, స్టాక్ మార్కెట్ లో పెట్టడము, ఇలా పెట్టిన మీ యొక్క ధనం రెట్టింపు అయిన వార్తను అయితే ఈ రోజున వినబోతున్నారు. వ్యాపారంలో మీరు పెట్టినటువంటి ధనం, గతంలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, లేదా వ్యాపార విస్తరణకు పూనుకొని మీరు పెట్టిన పెట్టుబడి కావచ్చు, చిన్న పెట్టుబడి అయినా అత్యధిక లాభం అయితే ఈ రోజున చవి చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క అవకాశాలు అయితే మీకు కలగబోతున్నాయి. మీ యొక్క నైపుణ్యత పెరుగుతుంది. పనిలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో కూడాను పై స్థాయి అధికారుల ప్రశంసలు పొందబోతూ ఉన్నారు. వారు మీ కష్టాన్ని గుర్తిస్తారు. తగిన సన్మాన సత్కారాలతో మీకు ప్రమోషన్ కూడా కలగ చేయవచ్చును. ఉన్న స్థాయి నుంచి కాస్తంత పెద్ద స్థాయికి వెళ్లే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ ప్రియమైన వారు ఈ రోజున మీ జీవితం మొత్తం కూడాను ప్రకాశవంతంగా మారుస్తారు. వారు చెప్పేది మీరు వింటారు. వారి మాట మీకు బాణంలాగా గుచ్చుకుంటుంది. ఎన్నెన్నో సాధించే శక్తి మీకు ఉంది అని వారు మీ యొక్క మనసును తట్టి లేపుతారు. మీలో ఉన్నటువంటి నిరాశను, నిస్పృహను పక్కన పెట్టేస్తారు. ఇక ఒంటరితనం అనేది మీ మనసులో అస్సలు ఉండదు. వారు ఉంటే ఏదైనా సాధించగలము అని గట్టిగా నమ్ముతారు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే నిరాశపరిచారో బంధుమిత్రులు, వారే మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రకాశవంతమైన జీవితానికి నాంది పలుకుతూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ రోజు నుండి మీనరాశి జాతకుల జీవితం సంపూర్ణంగా మారుతుంది. వారికి ఇష్టం వచ్చినట్లుగా మారుతుంది. ఏది చేయాలి అనుకుంటారో వాటిని చేస్తారు. మీ యొక్క ఆలోచనలకు పదును పెడతారు. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.